హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనురామ్ హాబీస్. ఈరోజు నేను చేసే చౌడేకాయ తాలింపు చూపిస్తాను, రండి చూద్దాం. 1/2 kg చౌడేకాయలు తీసుకున్నాను. చౌడేకాయలని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేకి ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టండి 5 to 10 minutes. చౌడేకాయ తాలింపుకి జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయ, టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ తీసుకోండి. చౌడేకాయ చూద్దాము, ఉడికింది. ఈ రకంగా ఉడికితే చాలు. నెక్స్ట్ చౌడేకాయ పొయ్యి ఆర్పేసుకొని చౌడేకాయల్లో నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచేసుకుందాము. తర్వాతకి ఒక పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తరిగిన టమోటా, ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని నీట్గా ఆ తాలింపుకి అంతా పట్టేటట్లా ఫ్రై చేసుకోండి. అలాగే 5 minutes ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఒక 5 minutes తర్వాత ఇంకా తాలింపు మగ్గనిచ్చి చౌడేకాయల్ని వేసుకుందాం. చౌడేకాయల్ని వేసుకొని నీట్గా ఆ మసాలా అంతా చౌడేకాయకి పట్టలేదట్లా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 5 minutes అలాగే మగ్గనివ్వండి. ఒక ప్లేట్ పెట్టండి. మగ్గిన తర్వాత దాంట్లోకి పొయ్యి ఆర్పేసుకొని శనగిత్తనాల పొడి వేసుకొని కలుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.